పాపాన్ని దేవుడిని నమ్ముకొని పాపములున్న వాళ్ళ రొమ్ము కొట్టుకొని కేకలేస్తారండి. ఆ రోజున మత్తయి సువార్త 24:30 మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనపడెను. మనిషి కుమారుడు ప్రవాహముతో దేవుని మహిమతో ఆకాశ మేఘాలుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్ర ప్రజలు రొమ్ము కొట్టుకొని కేకలేస్తారంటయ్యా, నువ్వు దేవుడు కాదని నీ మూతి మీద వంశామయ్యా, నువ్వు దేవుడు కథను మొక్కలేదయ్యా, నువ్వు దేవుడు కథను విశ్వసించలేదయ్యా. ఈ రోజు మమ్మల్ని చేర్చుకునైనా, మా పిల్లల్ని చేర్చుకునైనా మమ్మల్ని క్షమించునైనా అని ఆ రోజుల సకల గోత్ర ప్రజలు, ధనవంతులు, మేధావులు, పెద్ద పెద్ద లోకములు పరిపాలన చేసిన వాళ్ళు కూడా రొమ్ము కొట్టుకొని కేకలేస్తారని బైబిల్ చెప్తుంది. ఆ కాలంలో ఏమంటారు తెలుసా? ప్రకటన గ్రంథం 6:17 ప్రకటన గ్రంథం 6:17 భూరాజులు, గనులు, సదాధిపతులు, ధనవంతులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు, కొండ గుహలలో, బండ సందులలో దాగుకొని సింహాసనాసురుడైన వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చినది, దానికి తాళవాళ్ళు ఎవరు లేరు. మా మీద పడి మాని సన్నిధికి గొర్రె పిల్ల ఉగ్రతను మమ్మల్ని మరుగు చేయమని పర్వతాలతోనూ బండలతోనూ చెప్పుకుంటారు. ఆ రోజులలో ఓ బండలారా, ఓ పర్వతములారా, గొర్రె పిల్ల ఉగ్రత వచ్చింది. అత్యున్నత సింహాసనం దేవుని గొర్రె పిల్ల ఉగ్రత వచ్చింది. ప్రపంచమంతా నాశనమయ్యే రోజులు వచ్చాయి. మొత్తం ఆకాశ నక్షత్రాలు రాలిపోయే రోజులు వచ్చాయి. సూర్యుడు చందమామ రాలిపోయే రోజులు వచ్చాయి. ఓ రాళ్ళలారా, ఓ రప్పలారా, ఓ పర్వతములారా, మీరు దేవుడిని మొక్కేమే, మీ మీద విశ్వసించామే. గొర్రె పిల్ల ఉగ్రతకి మాకు దూరం మరుగు చేసి మా మీద పడకుండా మమ్మల్ని మరుగు చేయమని భూరాజులు, ధనవంతులు, మేధావులు భూమిని, డబ్బులు నమ్ముకొని, బలాన్ని నమ్ముకొని, అందాన్ని నమ్ముకొని లోకములు వేసుకొని జీవించిన ప్రతి మనిషి కూడా ఆ రోజున రొమ్ము కొట్టుకొని కేకలు వేసాడని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, ఆ రోజు నువ్వు కేకలు వేయకూడదు, ఆ రోజు నువ్వు రొమ్ము కొట్టుకోకూడదు. ఆ రోజు నీ పిల్లలు నీవు మహిమ మేఘమెక్కి యేసయ్య పిలిచిన వెంటనే వరుణమై పరలోకానికి వెళ్ళాలి. చెప్పలు పెడదా, గట్టిగా గట్టిగా చెప్పలు పెడదా. మాట చెప్పిన 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభు దేవుడు కాదని ఆయన సిలువ మోపించి ఆయన మూతి మీద వంశి ఈయన దేవుడు కాదని గడ్డం పెరిగి ఆయన మూతి మీద వంశి చేతుల శీలలు పెట్టి ఇక కాళ్ళ చీలలు పెట్టి నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి మరి బెల్లంతో గొలుగుతో కొండ పైన ఆయన కత్తితో పొడిచిన వారు కూడా రెండవ రాకట్లో లేచి రొమ్ము కొట్టుకొని నువ్వు దేవుడు కాదని నేను పొడిచామయ్యా, నువ్వు దేవుడు కాదని సిలువ వేశామయ్యా, నన్ను క్షమించమని రెండవ రాకట్లో కూడా వాడు పొడిచిన వారు కూడా రొమ్ము కొట్టుకొని కేకలు వేస్తాడని బైబిల్ చెబుతుంది. ప్రకటన గ్రంథము 1:7 ఆయన మేఘారుడై భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆదాం పుట్టిన మొదలుకొని రెండవ రాకడ వచ్చినంత ప్రతి వాడు ఎమ్మెల్యేనా, ఎంపీలా, కలెక్టరా, ఎస్పీల, మేధావుల, యవనస్తుల, ప్రపంచముల భూగోళముల ఆదాం మొదలుకొని రేపు రెండో రాకట్లో పుట్టిన ప్రతి మనిషి కూడా చచ్చిపోయిన వాళ్ళు సమాధి నుంచి లేస్తారని బైబిల్ చెబుతుంది. లేచి దేవుని చూస్తారంట అందరూ. ఏమంటారు? ఆయననే 2000 సంవత్సరాల కింద గొల్లగొత్త కొండ పైన దక్కకి మరి బెల్లముతో పొడిచిన వాళ్ళు కూడా చూసి, భూజనులందరూ చూసి రొమ్ము కొట్టుకొని కేకలు పెట్టి ఏడుస్తారంట. పెడతా హల్లెలూయా. నువ్వంట ఏడవకూడదు. గ్రామాలలో సునామీలే, భూకంపాలే, రాజధానులని పాడైపోతే భూమి అంతా సీలిపోతుంది. ఎక్కడంటే పిల్లదాడ తల్లికలే, తల్లిదాడ పిల్లకలే, భయంకరమైన భయాందోళనమైన పరిస్థితులప్పుడు ఎక్కడ చూసినా నక్షత్రాలు రాలిపోతాయి. ఊరమ్మలు, మేరపులు, గాఢంధకరమైన చీకటి. ఇంటికి పోయి చదువుకొని చెప్పన్న 1:14 పరాక్రమశాలు కూడా ఏడుస్తారు ఆ రోజులలో, బలవంతులు కూడా ఏడుస్తారు ఆ రోజులలో. ఆ రోజున ఏడవ మీరు
ఆ రోజు నీ పిల్లలు ఏడవకూడదు. నువ్వు ఒకవేళ సిద్ధపాటు కలిగి నువ్వు మరణిస్తే దినం రాకమైపోయి, ఒకవేళ నువ్వు సమాధి నుంచి లేచి నీ పిల్లలు నీవు ప్రయాణమై పరలోకానికి వెళ్ళాలి. ఒకవేళ అంత లోపల నువ్వు ఉంటే, సజీవ లెక్కలు ఉంటే, నువ్వు సిద్ధపడి కలిగి దేవునితో అరుణమై పరలోకానికి వెళ్ళాలి. పాపులందరూ పిల్లదాడ తల్లికలే, తల్లిదాడ పిల్లకలే, పిల్లలు ఎక్కడో తల్లి ఎక్కడో, కేకలు కుటుంబాలు గాఢంధకరమైన చీకటే. అందుకు ఒక భక్తుడు పాట పాడాడు. ఏ పాట పాడాడంటే, రాకటో సుందిరా రైలు బండిలాగా. చేతులు పైకి వెళ్ళి చప్పలు కొడతామంటారు. అంటే తను పాట పాడుతుంటే చప్పలు కొడతారు. రాకటొస్తుందిరా రైలు బండిలాగా, ఎగిరేస్తుందిరా కడవరి దనిలాగా. రాకటొస్తుందిరా రైలు బండిలాగా, ఎగిరేస్తుందిరా కడవరి దనిలాగా. పరిశుద్ధులకు పండగలాగా పరిశుద్ధులకు పండగలాగా రైలు బండిలాగా, వేస్తుందిరా కడవరి దనిలాగా. రాకటొస్తుందిరా రైలు బండిలాగా, వేస్తుందిరా కడవరి దనిలాగా. పరిశుద్ధులకు పండగలాగా అమెరికాలో ఉన్న వాళ్ళు ఎత్తపడతారు, ఇంగ్లాండ్ లో ఉన్న వాళ్ళు ఎత్తపడతారు, న్యూజిలాండ్ లో ఉన్న వాళ్ళు ఎత్తపడతారు, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు ఎత్తపడతారు. ఎక్కడెక్కడ ఎవరు ఎంతకెవరు సిద్ధపాటు దేవుడు పరలోకం గురించి పిలవగానే ఎక్కడెక్కడ సమాధులు ఉన్న వాళ్ళ లేసి సిద్ధపాటు కలిగిన వాళ్ళు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నమ్మకంగా ఆయన రక్తం ఆయన శరీరం తిని నమ్మకంగా నీతిగా దేవుని సన్నిధులను ఏ మందిరములను, ఏ గ్రామములను, ఏ రాష్ట్రములను, ఏ జిల్లాలు, ఏ దేశములను నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే నువ్వు ఎత్తబడతావు. లేదంటే వల్లిట్ట విల్లిట్ట విమర్శించబోతావు, దూషించబోతావు. నీకు ఇచ్చిన దర్శనం, నీకు ఇచ్చిన పిలుపు, నీకు ఇచ్చిన మారు మనసు రక్షణ కాపాడుకొని మెలుకోగలిగి, ప్రభువా నీ రాజ్యంలో ప్రభు ఈ భూమి మీద ఎవరు జయిస్తారో వాళ్ళతో కలిసి నీ రాజ్యానికి వస్తామయ్యా. నా పిల్లలు నేను ఆ దినాలు రాక వినిపే ఆ తండ్రి నేను బ్రతికున్నప్పుడే నా పిల్లలు నేను మారు మనసు పొంది బాప్తిసం చేసుకొని నీతిగా జీవిస్తున్నాయా, పవిత్రంగా జీవిస్తున్నాయా, నేను ఏదైనా పొరపాటుగా క్షమించలేదైనా అని రాత్రిని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవాలని ప్రభునామములో తెలియజేస్తున్నాం. ఒక వాక్యం చెప్పిన ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనంలో, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు ఇక్కడికి ఎక్కి రమ్మని పరలోకం నుంచి దేవుడు పిలిచిన వెంటనే గొప్ప స్వరము తమతో చెప్పుట విని మేఘారుడై పరలోకానికి ఆరోహణమైరి. వాళ్ళు పోతుండగా శత్రువులు చూసి భూకంపాలు కదిలేను. దేవుడంట, బిడ్డ నా కాలం సంచితమైంది, రమ్మని పైకి రండి అని పరిశుద్ధులందరూ దేవుడు పిలిస్తే ఎక్కడ మేఘ మహిమను ఎక్కి తన పిల్లలను తీసుకొని పరలోకానికి అరోణమై వెళ్ళిపోతారంటే ఎక్కడెక్కడ లేదు.
ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, ఏ మందిరములైనా ఉండు, ఏ సహవాసములైనా ఉండు, నువ్వు నమ్మకంగా, నీతిగా, నిజాతిగా ప్రభు వాక్యానికి లోబడి, తండ్రి నేను ఉంటున్నయ్యా, నీ సినిమాలు చూడను ప్రభా, నీ నాటకాలు చూడను ప్రభా, నీ అబద్ధాలు చేయను, అబద్ధాలు చెప్పనయ్యా, దొంగతనం చేయనయ్యా, నేను పాపం చేయనయ్యా, నా మనసు కార్చుకొని నీ కొరకు ఒడికట్టుకొని నీతిగా జీవిస్తున్నయ్యా, ఆ కృప నాకు దయచేయమని నువ్వు దేవుడిని అడుగు. దేవుడు నేను రాకట్లో ఎత్తబడి నేను ఉన్నత స్థానంలో దేవుడు నిలబెట్టును గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరూ మోకరించాం, అందరూ లేచి నిలబెడదాం. చాలా లేచి నిలబెడదాం, అందరూ లేచి నిలబెడదాం. తండ్రి కొద్దిసేపు 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు దేవునికి